I request each and every person to stand in your places. ఆత్మకూరు రోడ్లోని విజే జూనియర్ కళాశాల ఫేర్వెల్ వేడుకలు వైష్ణవి కళ్యాణ మండపంలో జనవరి 10వ తేదీన అత్యంత ఘనంగా జరిగాయి. విజే విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్, విజే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నాదెళ్ల శ్రీనివాసరావు, విజే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అవ్వారి సత్యనారాయణ విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేశారు. మనం సస్టైన్ అయ్యే విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. అలా తీర్చిదిద్దుకునేటువంటి స్కిల్స్ మనం విజేస్తాం. మీ ప్రతి బాధ, మీ ప్రతి కష్టం ఇక్కడ అర్థం చేసుకోబడుతుంది. మీరు ఇక్కడ స్వేచ్ఛగా షేర్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో మీ పేరెంట్స్తో షేర్ చేసుకోలేని విషయాలు కూడా, మీ ఫ్రెండ్స్తో పంచుకోలేని విషయాలు కూడా ఇక్కడ మన ఫ్యామిలీలో మనం డిస్కస్ చేయొచ్చు. ప్రతిదానికి ఒక సమాధానం ఉంటుంది, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎక్కడైతే మనకి చిన్న చిన్న లోపాలు ఉన్నాయో, ఎక్కడైతే మనం బలహీనంగా ఉన్నామో ఆ ఏరియాలో స్ట్రెంత్ అవ్వడానికి, మిమ్మల్ని బలపరచడానికి ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులందరూ కూడా, లెక్చరర్స్ అందరూ కూడా కేవలం జీతం కోసం కాకుండా, శాలరీస్తో నిమిత్తం లేకుండా ఒక ప్యాషన్తో పనిచేస్తారు. ఇంట్లో మన చిన్న పిల్లలకి ఏదైనా ఇబ్బంది అయితే ఎలా స్పందిస్తామో అదే స్పందన మీ పట్ల కూడా మా అందరికీ ఉంటుంది. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు కూడా ఈ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఏదో ఒక రంగంలో ఖచ్చితంగా సెటిల్ అవుతారు, మీరు సస్టైన్ అవుతారనేటువంటి ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంటుంది. ఈ రోజున చదువు మీద ఇంట్రెస్ట్ లేక రకరకాలుగా ఉండొచ్చు, కానీ ఏదో ఒక రంగంలో మీకు ఇంట్రెస్ట్. అందుకనే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ కూడా రన్ చేయబడతాయి. అంటే ఈ బయట ఇంటర్మీడియట్ ఒకవేళ మీరు చదువు ఆపేయాల్సి వస్తే, మీరు బయటకు వెళ్ళిన తర్వాత కూడా మీరు ఒక ఏదో ఒక ఆఫీస్లో, అట్లీస్ట్ ఆఫీస్లో కాకపోయినా ఒక చిన్న ఆఫీస్ మీ అంతా మీరు పెట్టుకొని ఒక చిన్న ఎంటర్ప్రెన్యూర్స్గా అంటే ఒక బిజినెస్ రన్ చేసే విధంగా, మిమ్మల్ని సపోర్ట్ చేసే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ మేము డిజైన్ చేస్తున్నాం. వెబ్ డిజైనర్, మీకు ఒక చిన్న విషయం తెలుసా, మన కాలేజీలో ఇచ్చినటువంటి వెబ్ టెక్నాలజీ అనేటువంటి ఒక చిన్న ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మన స్టూడెంటే ఈరోజు మన బీజే కాలేజీ వెబ్సైట్ని డిజైన్ చేశారు. అది త్వరలో లాంచ్ చేయబోతున్నాం. మామూలుగా ఒక సంస్థకి ఒక వెబ్ డిజైన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. కేవలం ఒక 20 సంవత్సరాల వయసులో ఒక కంప్లీట్ ప్రొఫెషనల్గా ఒక నేషనల్ లెవెల్లో యూనివర్సిటీ ఏదైతే విధంగా ఉందో అదే స్టాండర్డ్స్లో మన విజయ కాలేజీ వెబ్సైట్ కూడా డిజైన్ చేయబడింది. అది కూడా ప్రొఫెషనల్స్ కాదు, మీరే మీ విద్యార్థులతోనే ఇక్కడ నేర్చుకున్నటువంటి నాలెడ్జ్తోనే ఆ విధంగా మన కాలేజ్ వెబ్సైట్ కూడా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి రేపొద్దున అటువంటి స్టూడెంట్స్ దీనిలోకి బయటికి రావాలి. విభిన్న రంగాల్లో మీరందరూ డెవలప్ అవ్వగలడానికి ఒక సెల్ఫ్ సస్టైన్ ప్రోగ్రామ్స్ కూడా మన వల్ల రన్ చేయబోతున్నాం. ఈ సంవత్సరం అంతా పడినటువంటి కష్టానికి ఈరోజు మన ఫేవరెట్ పార్టీ మన లైఫ్లో మంచి మెమరబుల్గా ఉండగలగడానికి ఎప్పుడో డిగ్రీకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన మ్యారేజెస్ చేసుకుని రకరకాల ఫీల్డ్స్ తిరిగిన తర్వాత కూడా అలానా రోజు అలానా ఏంజల్స్ సమక్షంలో మనం అందరం కూడా మంచి బ్యూటిఫుల్ చక్కగా ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నాము, ఎంజాయ్ చేశాము. ఇక లైఫ్లో ఇంతకు మించి గొప్ప ప్రోగ్రామ్ ఏది ఉండదు అనే స్థాయిలో ఈ ప్రోగ్రామ్స్ ఈరోజు జరగాలి. అయితే గొడవ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి చిన్న తేడా ఉంది. మనందరం ఎంజాయ్ చేద్దాం, అందరూ గుర్తుంచుకునే విధంగా. అదే గొడవ చేసామనుకోండి కొంతమందికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కళ్ళ జ్ఞాపకాల్లో ఈరోజు ఫంక్షన్ ఒక మొదలు స్మృతులుగా మిగలాలి అంటే మనందరం ఎంజాయ్ చేద్దాం, మీరందరితో కలిసి మేము ఎంజాయ్ చేద్దాం. ఈ 2 సంవత్సరాల మన ప్రయాణం ఒక మంచి జ్ఞాపకంగా మనందరికీ మిగలాలని చెప్పి ఈరోజు ఫంక్షన్ అవతారాలు చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
మంగళగిరిలో కానీ చుట్టుపక్కల కానీ మన బీజే విద్యా సంస్థల జూనియర్ కళాశాల కావచ్చు, సీనియర్ డిగ్రీ కళాశాల కావచ్చు, మన బీజే కళాశాలలు బీజే విద్యా సంస్థలు క్రమశిక్షణకి మారుపేరుగా ఉంటాయి. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చదువులో కానీ డిసిప్లిన్ విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా చాలా చక్కగా విద్యార్థులకు ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తూ వాళ్ళలో ఎక్కడ కూడా ఒత్తిడి లేకుండా చేస్తూ ఒత్తిడి లేని విజయానికి సోపానం అనేటటువంటి ఒక నానుడితో ముందుకు పోతున్నాం. మరి దాంట్లో భాగంగానే చదువు మాత్రమే కాకుండా చదువుతో పాటు ఆటలు పాటలు ఇవి కూడా కరికులంలో పెంపొందించి వాటిని కూడా సక్రమంగా జరిగేలా చూస్తూ ఉండడం జరుగుతుంది. మీ పేరెంట్స్ కూడా చదువు చెప్పినటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా మా దగ్గర చదువుకున్నటువంటి పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని మళ్ళీ ఇదే కాలేజీలో జాయిన్ చేశారు. సో అలా జాయిన్ చేశారు అంటే మన కాలేజీ ఎంత నిబద్ధతతో, ఎంత డిసిప్లైన్తో ప్రతి ఒక్క పిల్లల గురించి కేర్ తీసుకొని మిమ్మల్ని మంచి ప్రయోజకులుగా చేయాలని కృతనిశ్చయంతో ఉందని ఈ సభాముఖంగా